భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోకి ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. వారందరినీ కూడా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకు ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి అవంతి ఉన్నారు. సార్ చెప్పండి సార్, పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సీపీలు చేరారు. వారు ఏం చెప్తున్నారు సార్? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ముఖ్యంగా పేదవారి సంక్షేమం పట్ల ఆయన ఎంతో చిత్తశుద్ధి నిబద్ధత కలిగి మరి వాళ్ళ సుమారు 3,70,000 కోట్ల రూపాయలు కులం మొత్తం ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. చేసుకుంటేనే సచివాలయాలు ఉంటాయి, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, సంక్షేమ పథకాలు వస్తాయి అన్న ప్రజల నమ్మకం విశ్వాసంతో ఇవాళ ఆయన్ని ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఓటు వేసి ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి మొన్నటికంటే అత్యధిక స్థానాలు జగన్మోహన్ గారు గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఖాయం. సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూటమి నేతలు చేస్తున్నారు, మళ్ళీ అదే కూటమి నేతలు ఓటు అడుగుతున్నారు సార్, దీన్ని ఏ విధంగా? అదే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాలంటీర్స్ గురించి 5 సంవత్సరాల్లో 5 మాటలు మాట్లాడారు. ముందేమో ఒక గోనెసంద్ర మీడియా మంత్రి గారు అన్నాడు, తర్వాత వీళ్ళేమో తప్పుడు పనులు చేస్తారు అన్నాడు, తర్వాత వీళ్ళు మేము వస్తే జైల్లో పెడతా తీసుకెళ్ళి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మేము వస్తేనేమో 10,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాను. అంటే నాలుగు నరం లేదు నాలుగు అని ఇప్పుడు ఎలా మాట్లాడుతుంటాడు. అలా స్టీల్ ప్లాంట్ గురించి కూడా అంతే. సో వాళ్ళు అన్నీ ఏది ఒకటి కూడా స్థిరమైన విధానం కానీ నిర్ణయాలు ఉండవు. కానీ మా విధానం మాత్రం దాన్ని ప్రైవేటైజేషన్ అడ్డుకుంటాం. అలాగే విశాఖను పరిపాలన రాజధాని చేస్తాం. సార్, మీరు ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో ప్రజలు ఎటువంటి స్పందన లభిస్తుంది? చాలా అపూర్వమైన స్పందన ఉందండి. ఇలా చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు ఒకటి. ముఖ్యంగా విశాఖ వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పరిపాలన రాజధాని అవుతుంది. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి, విద్యా సమస్యలు వస్తాయి అని ఈ ప్రాంతవాసులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు. సార్, ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంట లాంటి నేతలను ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారు, ఇంకా పాత రోజులు ఉన్నాయనుకుంటున్నారు? ప్రజలకు ఇప్పుడు అర్థమైందండి, వాస్తవాలను అర్థమైనాయి. ఆయన ఏదో ప్రతి ఎన్నికలకి ఒక నియోజకవర్గంకి వెళ్ళటం, టెంట్ వేయటం, అక్కడేదో మనుషులకు 4 మాయమాటలు చెప్పటం, 4 డబ్బులు అజ్జాలటం, గెలవటం, అదేదో పెద్ద గెలుపు అనుకుంటున్నాడు ఆయన. అది ఈసారి ప్రజలు ఆయన ఓడించాల్సి సిద్ధంగా ఉన్నారు. సో భీమిలిలో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి అత్యధిక మేటతోటి జగన్ గారికి బహుమతి ఇస్తామని తెలియజేస్తాం. సార్, భీమిలిలో ఎటువంటి అభివృద్ధి జరిగింది సార్ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, మంత్రిగా అయిన తర్వాత? చాలా జరిగిందండి. సుమారు 2,200 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాం, 500 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టాం. గతంలో కూడా ఎమ్మెల్యే చేశాను 2009-14, అప్పుడంత లేదు. గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు అసలు కనిపించలేదు, ఏమీ లేదు. కానీ ఈసారి మాత్రం మరి 5 సంవత్సరాల కాలంలో ఒక రికార్డు ఎన్నడూ లేని విధంగా 2,200 కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇతర పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలోకి తరలి వస్తున్నారని, ఎన్నడూ లేని విధంగా భీమిలి నియోజకవర్గంలో 2,200 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలకు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధికి ఖర్చు చేశారని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి నేతలకు ఓటు అడిగే హక్కు లేదని అవంతి చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, భీమిలి నియోజకవర్గం నుంచి.